నమస్తే మ్యామ్. మీ పేరు? నమస్తే. నాగేశ్వరి. మీరు ఈ 7 ఆ! AM బ్యాటర్స్ ఎప్పటినుంచి స్టార్ట్ చేశారు? మేము స్టార్ట్ చేసి ఒక 10 ఇయర్స్ అవుతుందండి. 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అంతకుముందు మీకు హ్మ్. కుకింగ్ మీద ప్యాషనా? లేదంటే నార్మల్‌గా మీరు చేయాలి బిజినెస్ అని స్టార్ట్ చేశారా? ఫ్యాషన్ ఏం లేదు. అనుకోకుండా ఆహ్, ఆ ఐడియా వచ్చిందనమాట. అంటే మనకు వర్కింగ్ పీపుల్ ఎక్కువుంటారిక్కడ లేడీసు. ఓకే. మళ్ళొచ్చి సీనియర్ సిటిజన్స్ ఎక్కువుంటారనమాట. వాళ్ళ కోసము అంటే వాళ్ళు బ్యాటర్ చేసుకోవాలంటే కష్టం గదా! ఇద్దరు సీనియర్ సిటిజన్ ఉంటే ఇద్దరు ఉంటారు ఇంటికి. వాళ్ళు చేసుకోలేరు ఏజ్ అయిన వాళ్ళు. అట్లా అని. మీరు మీ బ్యాటర్ హోటల్స్‌కి షాపింగ్ మాల్స్‌కి అలా వేస్తారా? లేదా ఇంటి దగ్గరే సేల్ చేస్తారా మ్యామ్? నేను ఇంటి దగ్గర కాదు. షాపుంది. షాప్‌లోనే సేల్ చేస్తాము. 5 కిలోమీటర్స్ సరౌండింగ్స్ వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్తారు. ఓకే. మీరు స్టార్ట్ హ్మ్. చేసినప్పుడు మీకు సేల్ ఎంత అయింది మేడం? మీరు ఎలా స్టార్ట్ చేశారు? హ్మ్. ఎలా సేల్ చేయడం స్టార్ట్ చేశారు? కొంచెం చెప్తే మీలాంటి వాళ్ళందరికీ మీరు చాలా ఇన్‌స్పిరేషనల్ అవుతారు. అదే. నేను స్టార్ట్ చేసిందొచ్చి ఏదో అనుకోని చేశాను. కానీ నేనున్నదెందుకంటే ఒకతను 3 మంత్స్ అన్నా ఉంటారా అని చెప్పారు. ఓకే. అదే ఛాలెంజింగ్‌గా తీసుకొని నేనెలాగైనా దీంట్లో సక్సెస్ అవ్వాల్సిందే ఓకే. అనొకటి. ఇంకోటి పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ రాదు. ఓకే. తిరిగి రాదు. లాస్ అవే అవుతాం. ఓకే. ఎన్ని మంత్స్ మ్యామ్ అలా? అలా నాకొక 3, 4 మంత్స్ 6 మంత్స్ పైనే అయింది. ఈవెన్ ఇది రెంట్ గూడా కట్టుకోలేకపోయేదాన్ని. కానీ నేను డ్రాప్ అవ్వలేదు. అలానే కంటిన్యూ చేశాను. కొంచెం హార్డ్ వర్క్ అంటే మార్నింగ్ 4:00కే లేసి ఇంట్లో పని చూసుకొని మళ్ళా డోర్ డెలివరీస్ కూడా నేనే వెళ్ళేదాన్ని. అందరిని అడిగి అంటే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టేదాన్ని. వాళ్ళు తెచ్చిస్తే తీసుకుంటామంటే ఎత్తుకుపోయి ఇచ్చేదాన్ని. మళ్ళా వచ్చి పిల్లలకి వంట చేసేసుకొని మళ్ళా 6:30, 7 కంతా షాప్ ఓపెన్ చేసేదాన్ని. మీరు ఆ బ్యాటర్‌కి కావాల్సినవన్నీ ఎలా తెచ్చుకునేవాళ్ళు? మీరు ఓనా? మీకేమైనా డీలర్స్ అలా ఏమన్నా డీలింగ్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్‌లో మాత్రం కొంచెం కొంచెంగానే తెచ్చుకునేవాళ్ళము. తర్వాత ఒక 1 ఇయర్‌కి కొంచెం బాగా పెరిగిన తర్వాత 50 కేజీస్ అట్లా వేరే వాళ్ళొచ్చి అడిగారు మమ్మల్ని తీసుకుంటారని. సరే అని టెస్ట్ చేసాము. పప్పు టెస్ట్ చేస్తే చాలా బాగుండింది. ఇంక అప్పటినుంచి ఇప్పటి వరకు మేము వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నాం. ఫస్ట్ క్వాలిటీ. ఇంక దాంట్లో దానికన్నా మించిందుండదు. క్వాలిటీ మాత్రం ఏమాత్రం కూడా ప్రొడక్ట్ తగ్గదు. సెల్ఫ్‌గా స్టార్ట్ చేసి మీరు జనాల్ని ఎలా రీచ్ అయ్యారు? జనాలకంటే ఫస్టు ఇప్పుడు అంటిస్తారు కదండీ పేపర్‌లు. ఓకే. అలా అంటించేవాళ్ళము. ఇంకా వచ్చి కొంతమంది పిల్లలకి పాంప్లెట్లు ఇచ్చి పంపించేదాన్ని. అమౌంట్ ఇచ్చి ఇట్లా పంచండి అని. ఓకే. అలా చాలా చేసాం. మళ్ళొచ్చి న్యూస్ పేపర్‌లో పెట్టించేదాన్ని. అక్కడక్కడ చిన్న బ్యానర్స్ కట్టేదాన్ని. ఓకే. అలా జరిగేదండి. హ్మ్. చాలా ఇన్‌స్పిరేషనల్ మ్యామ్. మీ బ్యాటర్స్ పర్వాలేదు. మీ బ్యాటర్స్? మేడం? మీ దగ్గర ఏమేం బ్యాటర్స్ ఉంటాయి మ్యామ్? అంటే 7 AM ఆ! అన్నారు. హ్మ్. 30 AM. అవన్నీ బ్రేక్‌ఫాస్ట్‌వి. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ ట్రెడిషనల్. ఓకే. ట్రెడిషనల్‌వే ఉంటాయి. నో ట్రెడిషనల్. మైదా, ఓకే. నో ప్రిజర్వేటివ్స్ ఓకే. అన్నీ ఉంటాయి. ఫస్ట్‌లో స్టార్ట్ చేసిందొచ్చి 2 ఐటెమ్సే. ఓన్లీ ఇడ్లీ, దోస. ఓకే. తర్వాత గ్రాడ్యుయల్‌గా వడ, పెసరట్టు, ఇంకా వచ్చి పూర్ణాలు, ఓకే. దానికి తోపిండి, అరిసెల పిండి, కొబ్బరి బూరెలు అవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఒక 25 దాకా ఉన్నాయి. ఓహ్! ఓకే. ఏమేమున్నాయో కొన్నైనా హ్మ్. ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా మా వాళ్ళకి? అదే రాగి దోస ఉంటుంది, మిల్లెట్స్ దోస ఉంటుంది. పండగలప్పుడు గాని ఎప్పుడు తీసుకెళ్తూనే ఉంటారు. పూర్ణాలకని, పూర్ణాలకు పై తోపని, ఇంకా అరిసెల పిండి అయితే 6 మంత్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రిడ్జ్‌లో పెడితే 6 మంత్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చేసుకోవచ్చనమాట. మళ్ళా అలా పెట్టొచ్చు. ఇవన్నీ మేము అబ్రాడ్స్‌కి గూడా పంపిస్తాం. ఓకే. వాళ్ళు ఒక్కసారిగా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు కూడా అబ్రాడ్‌కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి పెట్టుకొని 1 ఇయర్ అయినా పెట్టుకుంటారు. ఇంకా వచ్చి మిర్చి పౌడర్ ఉంటుంది. ధనియా, హల్దీ ఇవన్నీ 100కి 100% ప్యూర్. ఓకే. పికిల్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరొక్కళ్ళే స్టార్ట్ చేసారా? మీతో ఎవరైనా పార్ట్‌నర్ ఏమన్నా ఉన్నారా మ్యామ్?
అంటే నేను మా ఫ్రెండ్ కలిసి స్టార్ట్ చేసాం ఫస్ట్. ఒక 3 మంత్స్ తర్వాత తనకొక హెల్త్ ఇష్యూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూ రావడంతో తను ఆగిపోయింది. తర్వాత మా సారు ఇంకా ఇద్దరం కలిసి నిలిచిపోయింది కదా అని మేమిద్దరం కలిసి ఇంకా స్టార్ట్ చేసాం. మేమిద్దరమే ఇప్పటి వరకు. అంటే నాకు ఇద్దరు ఉన్నారనమాట. నాకు హెల్ప్ చేసేవాళ్ళు, హెల్పర్స్ ఇద్దరున్నారు. ఓకే. మీరు ఇప్పటి చెప్పండి. వరకు ఎన్ని ఇయర్స్ 10 ఇయర్స్ అయిందన్నారు కదా మ్యామ్. మీరు ఉమ్. ఎలా సోషల్ మీడియా నుంచి అలా ఏమన్నా వెళ్ళడం, రీచ్ అవ్వడం అందరిని అలా ఉమ్, ఏమన్నా? వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని. సోషల్ మీడియా అనేది వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని. వాళ్ళు వాట్సాప్లో, ఫేస్బుక్లో అలా పెట్టేవాళ్ళు. ఇప్పుడు నేనే చేస్తున్నా ఓకే. సొంతంగా. ఇప్పుడు నేనే చేస్తున్నా. ఇది కూడా ఒక 2 మంత్స్ నుంచి. ఓకే. ఓకే మ్యామ్. లోకల్‌లో మీరు బ్యాటర్ ఇచ్చేటప్పుడు చట్నీస్ కూడా ఏమైనా సప్లై చేస్తారా? ఓన్లీ బ్యాటర్ వరకే ఉమ్, ఇవ్వడమా? ఆ! లేదు. పొడులు పొడులు ఇస్తామండి. పొడులు ఉంటాయి. ఒకటి అల్లం చట్నీ మాత్రం ఇస్తాం. అల్లం చట్నీ. ఆ అల్లం చట్నీ కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది. వచ్చి చెయ్యకపోతే గొడవ పడే అంత ఉంటుంది. మాకు అంటే అమౌంట్‌కేనండి, ఫ్రీ కాదు. నేను చట్నీస్ ఫ్రీ ఇవ్వను. ఓకే. బ్యాటర్స్ ఇస్తాము. ఇప్పుడు డీమార్ట్‌లో అలా ఇలా చూస్తాం గదా! మనం జస్ట్ బ్యాటర్ హ్మ్. వరకే ఇస్తారు. కొంతమంది ఇంట్లో అవును. చేసే వాళ్ళు కూడా జస్ట్ బ్యాటర్ వరకే సప్లై చేస్తారు కదా! అందుకని డౌటొచ్చి ఆ! అడిగాను. మీకేమన్నా ఆ! నేను గూడా ఓకే. నేను కూడా బ్యాటర్సే ఇస్తాను. కాకపోతే వాళ్ళకి కావాలంటే అల్లం చట్నీ గూడా ఉంటుంది మన దగ్గర. వాళ్ళు పర్చేజ్ చేయొచ్చు. అంతే, ఫ్రీగా మాత్రం ఇవ్వను. అదే అండి. అంటే పర్చేజ్. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి బ్యాటర్ ఒకటే తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కొంచెం విసుగ్గా ఉంటది. ఇలాంటి ఫెసిలిటీ అవును. కొంచెం బావుంటది. అందుకే ఆ! డౌటొచ్చింది. ఈ అల్లం చట్నీ ఒకసారి తీసుకున్నారంటే పావు కిలో 1 మంత్ వరకు వాడుకోవచ్చు. ఓకే. ఇప్పటి వరకు ఆ! అయితే మీరు ఇలా సేల్ చేయడానికి ఈ సోషల్ మీడియా కాకుండా ఇంకా సపోర్ట్ ఏమైనా ఉందా మీకు? మౌత్ పబ్లిసిటీ. ఓహ్! మౌత్ పబ్లిసిటీ చాలా మందికి ఒక దగ్గరికెళ్తే పలానా దగ్గరికెళ్ళండి, ఇంకెక్కడ బ్యాటర్స్ తీసుకోకండి అని వేరే వాటి గురించి కూడా మాకు చెప్తారు. ఎంత ఎంత దూరానున్నా మన దగ్గరికే వస్తారనేది మాత్రం మీరు ఆ! బాగా చెప్తున్నారు. అవును. ఉప్పల్ నుంచి తీసుకుంటారు. మెహదీపట్నం, ఓహ్! దిల్సుఖ్ నగరు, ఆ! ఇంకొచ్చి బాచుపల్లి, ఓహ్! మియాపూర్ వాళ్ళందరూ కూడా ర్యాపిడోలో పెట్టుకుంటారు. ఓకే. మీ హైటెక్ సిటీ. టైమింగ్స్ చెప్తారా? మాది మార్నింగ్ 6:30 to 1 ఓకే. అండ్ 2:30 to 9:30. ఓకే. 365 డేస్ ఓపెన్. ఓకే. ఏ 365. రోజు మేము ఏ రోజు క్లోజ్ చేయం. ఎవరో ఒకరుంటారు. ఈవెన్ మాకు వర్క్ ఉన్నా మా ఫ్రెండ్ అన్నా ఉంటది. ఓకే. క్వాలిటీ హ్మ్. తగ్గకుండా మెయింటైన్ చేయడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా మ్యామ్ మీ దగ్గర? క్వాలిటీ తగ్గకుండా అంటే ఇంకా క్వాలిటీ పెంచుకోవాలనే గానీ తగ్గకూడదు. ఓకే. బెటర్ ఏముందా అని సెర్చ్ చేయాలి. పప్పు గానీ, రైస్ కానీ ఇలాంటివి బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి చూసామంటే వాళ్ళే తీసుకొస్తారు కస్టమర్‌ని. కస్టమర్‌లని తీసుకొస్తారు. ఓకే. మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ 6 మంత్స్ మీరు ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తారా? అంటే చాలా. మీలాగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం తెలుసుకోవడానికి. అది మెయిన్ ఇంపార్టెంట్. అవును. కరెక్ట్. మేము ఫస్ట్‌లో ఇంట్లోనండి, ఎప్పుడు బయటొచ్చింది లేదు. మేము షాప్ అయితే పెట్టేసాం గానీ, కనీసం వాటి కిటికీలు గూడా ఓపెన్ చేయలేదు మేము. లోపల కూర్చొని ఉండేవాళ్ళం. ఓకే. తర్వాత ఏం చేయాలిరా, ఎవరు రావట్లేదని కిటికీలు ఓపెన్ చేసాం. తర్వాత ఇంటి గేట్ ఉంటుంది. ఆ గేట్ పెద్దది ఓపెన్ చేసాం ఒక 1 వీక్‌కి. తర్వాత దానికి ఒక 10 డేస్ తర్వాత బ్యానర్ కట్టాం. అంటే ఒక్కొక్కటి ఏంటి ఎవరు రావట్లేదు అనుకున్నాం గానీ, మేము లోపల కూర్చుంటే వాళ్ళెవరు ఎట్లొస్తారు? అవును. అట్లా చిన్నగా చేసుకుంటూ వేరే చిన్న పిల్లల్ని పెట్టుకొని పేపర్‌లు అక్కడక్కడ అంటిస్తూ, ఏదన్నా ప్లేసెస్‌లో అట్లా అంటిస్తూ, బ్యూటీ పార్లర్స్ ఉంటాయి. వాటి దగ్గర లేడీస్‌కి, మెడికల్ షాపులుంటాయి. అట్లాంటి దగ్గరంతా చిన్న పేపర్స్, ఇడ్లీ, దోస పిండి అవైలబుల్ అని పెట్టి కింద ఫోన్ నంబర్ పెట్టేవాళ్ళం. ఓకే. దాంతోనే వచ్చేవాళ్ళు చాలామంది. ఇది స్టార్ట్ చేసిన వాళ్ళకి స్టార్టింగ్ ఏమైనా టాక్సెస్ ప్రాబ్లమ్, ఇంకేమైనా ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రాబ్లమ్స్ ఇలాంటివేమన్నా ఉంటాయా? ట్రాన్స్‌పోర్ట్ అంటే టాక్సెస్ ఇప్పుడేమి ఉండవండి ఫస్ట్‌లో. ఒక స్టేజ్‌కొచ్చే వరకైతే ఉండదు. మినిమమ్ లైసెన్స్ కూడా నేను 1 ఇయర్ తర్వాత తీసుకున్నా ఓకే. లైసెన్స్.
మినిమం ఎంత అది లైసెన్స్ తీసుకోవాలి మ్యామ్? మినిమం ఏం లేదండి. వాళ్ళొచ్చి మనకు గొడవ చేయకుండా ఉండాలంటే కస్టమర్స్ అయినా అడుగుతారు. ఓకే. మీకు ఫుడ్ లైసెన్స్ లేదు కదా! మేమెట్లా నమ్మాలి అంటారు. ఓకే. అలా మాకొకతను అడిగాడు. ఆ! అంటే నేను చెప్పినాను, లైసెన్స్‌దేముంది సార్ తీసుకోవడానికి తీసేసుకుంటాం. కానీ తయారు చేసేది మేం కదా! మా షాప్ ఎలా ఉందో నీట్‌నెస్ చూసుకోండి. హ్మ్. లోపలికొచ్చి చూసుకోండి అని చెప్తాం. హ్మ్. వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది. షాప్ ఎలా ఉంటుంది, ఇల్లు ఎలా ఉంటుందనేది. నేను ఇల్లు వేరే, షాప్ వేరే. కానీ షాప్‌ని ఇల్లులాగా చూసుకుంటా. ఎప్పుడు సర్దుకుంటూ, వర్కర్స్ చేత సర్దిస్తూ, కడిగి పెడుతూ ఏవైనా సరే నీట్‌గా ఉండాలి. అది అది కస్టమర్స్ చూసేది. హైజీన్ చూస్తారు ఫస్ట్. క్వాలిటీ, క్వాంటిటీ, హైజీన్. ఈ 3 మెయింటైన్ చేస్తే అస్సలు వెనక్కి తిరుక్కోమండి. మామూలుగా చెప్తారు బిజినెస్ పెట్టాం లాస్ అయ్యామని. ఎప్పుడు గాని బిజినెస్‌ని మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే. మనం గమనిస్తూ ఉంటే అది జరుగుతూ ఉంటుంది. గమనించలేదనుకోండి ఎక్కడో ఒక దగ్గర ఆ హోల్ వచ్చేస్తది. న్యూగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి మీరు చెప్పే టిప్స్ మ్యామ్? టిప్స్ అంటే ఒకటేనండి. మిమ్మల్ని మీరు నమ్మండి. నేను చేయగలను. ఎంత వర్క్ అయినా చేయగలను. ఒకటి ఉంటుంది కదండీ! గేమ్స్ ఆడుకుంటూ పోతూ ఉంటారు. ఎంత కష్టమైనా. యెస్. యెస్. దీన్ని కూడా గేమ్ లాగా అనుకోండి. ఓకే. నేనిది సాధించుకోవాలి. నాకక్కడున్న టార్గెట్ నేను రీచ్ అవ్వాలి. నేను ఈ స్టేజ్ అనేసి. అట్లా గేమ్ లాగా నేను కూడా గేమేనండి. ఓకే. ఫస్ట్‌లో నేను కూడా గేమ్ ఆడుతూనే నాకు ఈ ఆలోచన వచ్చింది. అరే! ఉట్టిగా కూర్చొని గేమ్‌లో డబ్బులు సంపాదిస్తున్నాను. ఓకే. అదే రియల్‌గా చేస్తే మనం సంపాదించొచ్చని దీంట్లో జాయిన్ ఇట్లా బిజినెస్ చేశాను. అసలు నాకు బిజినెస్ గురించి తెలీదు. అది చాలా మంది లేడీస్ ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యే వరకు చాలా మంది జాబ్స్ చేస్తా ఉంటారు. మ్యారేజ్ అవును. అవ్వగానే పిల్లలు వాళ్ళని పెంచడం, స్కూల్‌కి ఇలా హడావిడిలో పడిపోతుంటారు. వాళ్ళు స్కూల్స్ అవును. అవును. పోయిన తర్వాత మనం ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. అప్పటికేమో జాబ్‌కేమో లాగ్ అయిపోతది. ఎక్స్‌పీరియన్స్‌కి బ్రేక్ అవును. వస్తది. నో ఇప్పుడు యెస్. కుదరదు అంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఏదో ఒక బిజినెస్ పెట్టాలనుకుంటారు. కానీ భయపడుతూ ఉంటారు. అలా భయపడకుండా ఉండడానికి మీరు చెప్పే టిప్స్ ఏమన్నా ఉన్నాయా? ఆ! భయమనేది ఒక రకమైన మనం వెనక్కి లాక్కోవడమే. ఏది గాని భయపడాల్సిన అవసరం లేదండి. మనం చేసే పని చేసుకుంటూ పోవాలి. ఇంకొకటి చేస్తూ ఆలోచన చేయాలి. ఎలా రీచ్ అవ్వగలం కస్టమర్స్‌ని? ఏం చేయగలం? నేను అదే చెప్తున్నా. ఫస్ట్ మేము కిటికీలు మూసేసి అన్నీ చూసేసి లోపల కూర్చునేవాళ్ళం. అప్పుడు ఏంటి కస్టమర్స్ రాలేదని ఆలోచన చేసినప్పుడు కిటికీలు ఓపెన్ చేసాం. కిటికీ ఓపెన్ చేసి కిటికీ దగ్గర కూర్చొని మాట్లాడేవాళ్ళం మా ఫ్రెండు నేను. అది కూడా అవ్వట్లేదు అంటే మళ్ళా పెద్ద గేట్ ఉంటుంది కదా ముందర. ఆ గేట్ ఓపెన్ చేసాం. అట్లా ఒక్కొక్కటి చేస్తూ ఎందుకు రాలేదు అనుకుంటూ మనం చేయాలి. ఇచ్చేది మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండాలి. మనం జెన్యూన్‌గా ఇవ్వాలి. అంటే డబ్బులొస్తుంది గదా! అనేసి అన్నట్టు ఉండకూడదు. మేమిచ్చే ప్రొడక్ట్ ఎట్లా ఉంటుందంటే గట్టిగా ఉంటుందండి. మామూలుగా తీసుకుంటూ ఉంటారు బయట. కానీ మాకు ఇంత గ్లాస్ వాటర్ కలపాలి. ఓకే. దోసపిండికి పెద్ద గ్లాస్ వాటర్ కలపాలి. అదే మా సీక్రెటు. ఎందుకంటే, అమ్మ వేరే దగ్గరంతా వాళ్ళే కలిపిచ్చేస్తారు. కానీ మీ పిండిలో ఎక్కువ కలుపుకోవాలి మేము వాటరు. ఇంటిల్లిపాది తింటాము అంటారు. హ్మ్. అట్లా. మీరు ఇలా మళ్ళా క్వాలిటీ. కళ్ళే స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని పుష్ చేసిన వాళ్ళు? మా ఫ్రెండ్ అండి. ఓకే. చా చాలా ఇప్పటికి ఆహ్, మేమిద్దరం గాదు ఒక్కరే. ఓకే. నేను నా ఫ్రెండ్ ఇద్దరం అవ్వం. ఒక్కరే అవుతాం. అంటే నాగేశ్వరి అంటే మా ఇక్కడ ఫ్రెండ్ అని. నేనంటే మా ఫ్రెండ్ అంతే. అందరు తను లేడీస్‌కి చానా హెల్ప్. ఫ్రెండ్స్ ఉండరు కదండీ! ఇంట్లో వాళ్ళు ఏదైనా చేద్దామంటే బ్యాక్‌కి పుష్ చేస్తా ఉంటారు. వద్దు ఇప్పుడేం హ్మ్. చేస్తారు? అది అవుతుందో అవ్వదో? అవును. నష్టాలొస్తాయేమో? హ్మ్. అలా అనుకుంటూ ఉంటారు. ఏ సపోర్ట్ ఉండదు. ఆహ్, ఈవెన్ హస్బెండ్ సపోర్ట్ గూడా ఉండదు. అలాంటి వాళ్ళు యెస్. నాకు కూడా స్టార్ట్ చేయాలంటే ఏమన్నా టిప్స్ చెప్తారా? వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్‌గా ఏమైనా ఇన్స్‌పిరేషనల్ వర్డ్స్ చెప్తారా? ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఇవన్నీ నాకు జరిగాయి. ఓహ్! మా సార్ అస్సలు ఒప్పుకోలేదు. నైస్. ఇదేంటి అంటే నాది డిగ్రీ, ఎంఏ, బీఎడ్ ఓహ్! ఉస్మానియా యూనివర్సిటీ. హ్మ్. నువ్వేంటి అక్కడికి పోవడం ఏంటి? మా సారేమో ఆర్మీలో ఆఫీసరు. ఓహ్! వావ్! ఆయనకు అస్సలు ఇష్టం లేదు. కానీ నన్ను నేనేంటో నిరూపించుకోవాలి.
ఎప్పుడు ఏమన్నా ఆయన్ని అడిగి తీసుకోవాల్సిందే. నాకు అది కాదు. నాకు నేను సంపాదించుకోవాలి, నేను చేసుకోవాలని మా సార్ ఎంత వద్దన్నా దిగాను, చేశాను. మళ్ళా ఆయన అంటే కొంచెం మనం ఏంటో ప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. ఇది చాలా మందిలో నా ఫ్రెండ్స్ కానీ నేను అందరికీ చెప్పేది, లేడీస్కి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి, ఫస్ట్ మీరు ప్రూఫ్ చేసుకోండి, తర్వాత అందరూ వస్తారు వెనకల. అట్లీస్ట్ ఒక 1 ఇయర్ కన్స్టెంట్ గా ఉండండి, అంటే ఆపకండి మధ్యలో. స్టార్ట్ చేయడానికి ఎంత ఉమ్. పెట్టి మీరు స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్? నేను ఫస్ట్ ఒక 1 lakh అండి, అది అందరి దగ్గర ఇది తీసుకొనే చేశాను. ఒకరి చేత 5,000, ఒకరి చేత 10,000, ఒకరి చేత 20,000 అట్లా తీసుకొని స్టార్ట్ చేశాను. వాళ్ళకి ఒక 1.5 year లో మొత్తం అన్ని అప్పులు తీర్చేశాను. ఆ తర్వాత వచ్చేదంతా నాకు ప్రాఫిటే.